నిరంతర అభివృద్ధి అనేది ఒక ప్రక్రియ. దాంట్లో భాగంగా మేము మొదటి నుంచి చెప్పినాం, ఎలక్షన్స్ ముందు కూడా చెప్పినాం, అధికారంలో రాకముందు కూడా చెప్పినాం. కాజీపేట అనేది నిర్లక్ష్యానికి గురి కాబడినది. దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మేము ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది కాజీపేట అని చెప్పడం కూడా జరిగింది. మరి అందులో భాగంగానే 63వ డివిజన్లో ఇవాళ 50 లక్షల రూపాయలతోటి రోడ్డు డ్రైనేజ్ కానీ మేము ప్రారంభించడం జరుగుతుంది. ప్రతిసారి కూడా గతంలో ఎన్నడూ పెట్టనన్ని నిధులు కాజీపేటకు పెడుతూ రావడం జరుగుతుంది. మీరు ఏ లెక్కల ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసినా ప్రత్యేక శ్రద్ధ వహించి గతంలో నిధులకు ఇప్పటి నిధులకు వ్యత్యాసం ఎంత ఉన్నది, ఏమి అభివృద్ధి చేస్తున్నాం అనే దాని మీద నేను ఓపెన్గా మాట్లాడగలుగుతాను. ఎవరు రేపు రాబోయే రోజులలో కానీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కేవలం గతంలో కాంగ్రెస్ పార్టీలో పివి రంగారావు గారు ఉన్నప్పుడు అభివృద్ధి చెందిన కాజీపేటే తప్ప మళ్ళా మధ్యలో ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. అంతేకాకుండా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ అని, కాజీపేట బస్ స్టాండ్ అని, డివిజన్ అని ధర్నాలు నిరాహార దీక్షలు చేసి ఎలక్షన్ల మట్టుకే పరిమితం చేసుకొని ఓట్లు దుండుకొని తర్వాత పతా లేకుండా పోయినటువంటి సందర్భాలు ఎన్నో చూసిండ్రు కాజీపేట వాసులు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో మేము కానివ్వండి, మేయర్ గుండు సుధారాణి గారు కానివ్వండి, కుడా చైర్మన్ గారు కానివ్వండి, అందరం కూడా కలిసికట్టుగా, ఎంపీ గారు ప్రత్యేకంగా, కావ్య గారు కూడా అందరం కలిసికట్టుగా ఒక టీం వర్క్, ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా. కాబట్టి ప్రజలందరూ కూడా మాటలకే కాదు చేతలే వీళ్ళు చేతలలో చూపించే పార్టీ ఏదైనా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది. 50 లక్షల జనరల్ ఫండ్కి శంకుస్థాపనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, ఇక్కడ మనం నిలబడ్డది ఈ స్థలము గత 30 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు అధ్వానంగా ఉన్నది. చిన్న వర్షం వస్తే ఎక్కడికక్కడ నీళ్లు జామై దాదాపు జామా మసీద్ కానీ హనుమాన్ టెంపుల్లో కూడా నీళ్లు వచ్చిన రోజులు ఉన్నాయి. దానికి అన్నగారికి హృదయపూర్వకంగా ఈ డివిజన్ ప్రజలు, ఈ కాలనీ వాస్తులు అందరూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్న. గతంలో 20 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే ఈ 63వ డివిజన్ని పట్టించుకోకుండా కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్పొరేటర్ కానీ మా డివిజన్కి ఏ విధంగా నిధులు కేటాయించకుండా ఎన్నో విధాలుగా మమ్మల్ని బాధ పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు అన్నగారు మా డివిజన్కి శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.